సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి చాలామంది ఆహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కష్టపడినటువంటి సొమ్మును దాచిపెట్టి వారు ఎక్కడో ఒక చోట ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలనుకుంటారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటారు. కొంతమంది సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మరికొంతమంది మాత్రం నిర్ణయం తీసుకోవడంలో కాస్త తప్పటడుగులు వేస్తారు. దానివల్ల మోసపడతారు, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అసలు ఒక కస్టమర్ ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఆయన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అదే అసలు నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ప్రాపర్టీ కొనబోయే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీరు ఇప్పుడు మినిమం మీరు ఎక్కడైనా కూడా హైదరాబాద్లో ఒక మంచి ఏరియాలో మీరు ఫ్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా కూడా మినిమం 1.5 crore అవుతుందండి. సో 1.5 అనేది అది ఒక మధ్యతరగతి కుటుంబానికి అది అందని ద్రాక్ష చెప్పాలంటే. సో ఆ ద్రాక్ష అనేది మనకు బ్యాంకు రూపకంగా రుణాల వల్ల వస్తుంది, బ్యాంక్ లోన్ ద్వారా వస్తుంది అనమాట. సో బ్యాంక్స్ లోన్స్ కానీ ఇవన్నీ ఇస్తుంటారు, అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ మీరు కొనబోయే ముందు ఒక 1 కోటి రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ కొనబోయే ముందు 4-5 చోట మనము దానిపైన ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనం టోటల్ 1 crore రిస్క్ పెట్టద్దు ఎప్పుడైనా కానీ కూడా. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనే షో. ఎందుకంటే ఈ టోటల్ ప్రాపర్టీని మీరు రిస్క్లో పెట్టే పని మాత్రం చేయొద్దు. సో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. 5-6 thousand ఖర్చు అవుతుండొచ్చు, పెట్టేసేయాలి. లేకపోతే ఒక ఏజెంట్ని అప్రోచ్ అవ్వాలి. ఏజెంట్ అనే వ్యక్తి 2,000-3,000 రూపీస్ ఖర్చు అవుతుండొచ్చు, కానీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే 50-60 లక్షలు మీరు ఒక కంపెనీకి గట్టి మోసపోయే కంటే 5,000తో 6,000 రూపాయలతో మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సంప్రదించడం తప్పలేదంటారు. ఎస్, వెల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అండి. యాక్చువల్లీ ఒక మంచి నిర్ణయానికి మంచి చెప్పినా చెడు చెప్పినా కూడా సేమ్ ఛార్జే ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి అని చెప్పడంలో కూడా ఒక లాయర్ ఫీజు తీసుకుంటాడు, ఇది చెడు అని చెప్పడంలో కూడా ఒక లాయర్ ఫీజు తీసుకుంటాడు. అది మంచి అని చెప్పడంలో ఏమైపోతుందంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయి.